సభవరం మండలం మొగలిపురం గ్రామంలో విశాఖ ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్య బృందం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని జీవీఎంసీ ప్రాజెక్ట్ ఇంజనీర్ నాగార్జున చేతుల మీదుగా ప్రారంభించారు. శ్రీ షిరిడి సాయి స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేసి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లుగా నిర్వాహకులు అంగటి నానాజీ, సంస్థ అధ్యక్షులు తామరాన సత్యనారాయణ, రాళ్లపల్లి సుధాకర్, గండి కిషోర్, కర్రిదేముడు, అప్పలనాయుడు, మేడపాటి శ్యామ్, వైద్యులు శివశంకర్, సాయికుమార్లు పాల్గొన్నారు. ఈ శిబిరంలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన 175 మందికి నేత్ర పరీక్షలు చేసి శుక్లాలున్న వారిని విశాఖ ఎల్వి ప్రసాద్ నేత్రాలయానికి రిఫర్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఫస్ట్ టైం లైసెన్స్ వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలు కండక్ట్ చేశాము. మెడికల్ క్యాంప్స్ అని, అవేర్నెస్ క్యాంప్స్ అండ్ ఎవ్రీథింగ్ కండక్ట్ చేశాము. కానీ ఈ మధ్యకాలంలో చాలా గ్యాప్ వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాము. మా వాళ్ళందరూ మా టీం అంతా బాగా వర్క్ చేస్తుంది. మీకు కూడా బాగా అన్ని విషయాలు తోడ్పడి అందిస్తారు. సో ఈ రోజు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారికి మా ప్రత్యేక ధన్యవాదాలండి. ఎందుకంటే వాళ్ళు అడగానే ప్రతి విద్యుత్ స్వరూపం వందలలో చెప్పేస్తారు. సంతోష్ అండ్ సాయి కుమార్ టీమ్ కి శుభ. ఓకే, అందరికీ ధన్యవాదాలండి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే ప్రకృతి మా వాళ్ళందరికీ ప్రత్యేక విశేషం అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నాకు 12 గంటలకు తొందరగా వెళ్ళిపోతున్నాను ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే మా ఆహ్వానం అందించి ఈ కార్యక్రమాన్ని మాకు అవకాశం కల్పించిన ఎల్వి ప్రసాద్ అంటే హాస్పిటల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు సత్యనారాయణ చెప్పినట్టు మా సంస్థ స్థాపించి 30 సంవత్సరాల సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని ఎవరైతే కంటి సమస్యలతో బాధపడుతున్నారో మన గ్రామంలో వాళ్ళందరూ వచ్చి ఈ యొక్క కంటి సమస్యలు ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అందరూ రెక్టిఫై చేసుకుంటారనే సందర్భంగా కోరుకుంటూ, ఈ యొక్క క్యాంపు ఈవినింగ్ 4 వరకు ఉంటుంది. కాబట్టి ఎవరైనా రాకపోతే మీరు వెళ్ళి వాళ్ళకి కూడా ఇంటిమేట్ చేసి పంపించాలని కోరుతూ, ఎందుకంటే మనకి స్వచ్ఛత డాక్టర్లు ఇచ్చేసి ఉన్నారు. కాబట్టి ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇప్పుడు డాక్టర్స్ ఒకసారి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ ఇచ్చేసినటువంటి ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ బృందానికి మా సంస్థ తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నామండి. మా సంస్థ స్థాపించి ఇప్పటికి 30 ఏళ్ళు అయిందండి. 96లో స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి సొసైటీలో వివిధ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. అవేర్నెస్ క్యాంపెయినింగ్ పార్టీ యొక్క సమాచార అవేర్నెస్ క్యాంపెయినింగ్స్ పెట్టి జనాల్లో చైతన్యపరచడం, అలాగే పట్టణం పరిశుభ్రత, అలాగే జడ్పీహెచ్ హై స్కూల్లో పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, అలాగే 6th to 10th మెరిట్ స్టూడెంట్స్ కి ప్రతి స్వతంత్ర దినోత్సవం రోజు వారికి మెరిట్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో కొంత గ్యాప్ ఉన్నప్పటికీ మరలా సభ్యులందరూ సమాచారం చేద్దామని చెప్పేసి ఒక సముద్దేశంతో మళ్ళీ కొనసాగడం